जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन। यामुनतीरवनचारी, यामुनतीरवनचारी। श्री नृसिंहदेव भगवान की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामिनिधि नामिने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈరోజు చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు. ఎందుకని? ఈరోజు నరసింహ చతుర్దశి. మరి ఈ సందర్భంగా మొదట మనం కొన్ని ప్రార్థనలతో మనం మన యొక్క ఈ చర్చను ప్రారంభిద్దాం. మరి నేను చదువుతాను, నాతో పాటుగా మీరు అందరూ కూడా చెప్పండి. నాతో పాటుగా అందరూ జాగ్రత్తగా విని నాతో పాటుగా మీరు కూడా చెప్పండి. శ్రీ నృసింహ జయ నృసింహ, జయ జయ నృసింహ, ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. నృసింహదేవునికి జయము. భక్త ప్రహ్లాదునికి ప్రభు అయినవాడు, లక్ష్మీదేవి ముఖపద్మాన్ని భృంగము వలె నిరంతరము వీక్షించేవాడు అయిన నృసింహదేవునికి జయం. భృంగము వలె అంటే, భృంగము అంటే తెలుసా అందరికీ? భృంగము అంటే ఏమిటి? భ్రమరం అంటాం. తూనీగ, కందిరీగ, తూనీగ, రకరకాలు. కందిరీగ భృంగము అని చెప్పి అంటాం. ఏ విధంగా అయితే భృంగము ఒక పద్మం వైపు చూస్తుంది, పద్మం ఉందనుకోండి, భృంగం ఏం చేస్తుంది? వెళ్ళి దాని దగ్గర చూస్తుంది కదా. అలా లక్ష్మీదేవి ముఖ పద్మాన్ని ఆ విధంగా భృంగము వలె నిరంతరము చూస్తూ ఉంటాడట. ఎవరు? నృసింహదేవునికి జయము జయము అని చెప్పన్నారు. తర్వాత మరొక ప్రార్థన. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి, యస్యాస్తే హృదయే సంవిత్
తం నృసింహమహం భజే. నృసింహదేవుడు సర్వదా చదువుల తల్లి సరస్వతీదేవిచే సహకారాన్ని పొందుతూ ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని హృదయానికి హత్తుకుని ఉంటాడు. అతడు సర్వదా జ్ఞానపూర్ణుడై ఉంటాడు. అట్టి నృసింహదేవునికి నా వందనములు. తర్వాత ప్రహ్లాద హృదయాహ్లాదం భక్తా విద్యా విదారణం శరదిందురుచిం వందే పారీంద్రవదనం హరిం. భక్త ప్రహ్లాదునికి సర్వదా హృదయము నుండే జ్ఞాన ప్రకాశము కలిగించేవాడు. భక్తులపై దాడి చేసే అవిద్యను ఎల్లప్పుడూ సంహరించేవాడు అయిన నృసింహదేవునికి నా వందనములు. అతని కృప వెన్నెల వలె కురుస్తుంది. అతనిది సింహవదనం. అట్టి దేవదేవునికి పదే పదే నమస్కరిస్తున్నాను. ఉగ్రోప్యనుగ్ర ఏవాయం స్వభక్తానాం నృకేశరీ కేశరీవ స్వపోతానాం అన్యేషాం ఉగ్రవిక్రమః. ఆడసింహము అతి భీకరమైనప్పటికీ తన పిల్లల పట్ల అనురాగంతో ఉంటుంది. అదేవిధంగా హిరణ్యకశిపుని వంటి దానవుల పట్ల అతి ఉగ్రుడై ఉన్నప్పటికీ నృసింహదేవుడు ప్రహ్లాదుని వంటి భక్తుల ఎడ అత్యంత మృదువుగాను కరుణతోనూ ఉంటాడు. తర్వాత ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రతంష్ట్ర కర్మాశయాన్ రంధయ రంధయ తమోగ్రసగ్రస ఓం స్వాహా అభయమభయం ఆత్మని భూయిష్టాః ఓం క్షరౌం. సమస్త తేజస్సునకు మూలమైనట్టి నృసింహ భగవానునికి వందనములు. వజ్ర నకములు వజ్ర దంష్ట్రలు కలిగిన ఓ దేవా, దయతో మా యందలి దానవ సదృశమగు కామ్య కర్మేచ్ఛను నశింపజేయము. మా హృదయముల యందు ప్రకటితమై అవిద్యను తొలగించి నీ కరుణచే మేము ఈ సంసారమందలి జీవన సంఘర్షణ యందు నిర్భయులమగునట్లు చేయుము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. అత్యంత భయంకరుడైన వాడు, దుష్టుల పట్ల పరాక్రమవంతుడు, సర్వవ్యాపి అయిన మహావిష్ణువు, నలుదిశలా ప్రజ్వలిస్తున్న ముఖం గలవాడు, భీతిని గొలిపే రూపం కలిగినప్పటికీ తన భక్తులకు మంగళాన్ని ప్రసాదించేవాడు, మరియు మృత్యువుకే మృత్యువైన ఆ శ్రీ నృసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను. ఇవి మనం నృసింహస్వామిని కీర్తించడానికి, నృసింహస్వామిని ప్రార్థించడానికి మనం చేయదగినటువంటి కొన్ని ప్రార్థనలు. అయితే ఈరోజు మనం నృసింహ చతుర్దశి సందర్భంగా మా గురుదేవులైనటువంటి పరమపూజ్య భక్తి వికాస స్వామి వారు ఈ నృసింహ చతుర్దశి సందర్భంగా ఇచ్చినటువంటి ఒక ప్రవచనం ఏదైతే ఉందో దానినే తెలుగులో మనం చర్చించుకుందాం ఇప్పుడు. మరి ఈ నృసింహ చతుర్దశి నృసింహ జయంతి అని కూడా అనొచ్చు దీన్ని. వాస్తవంగా ఈ జయంతి అనే మాట కేవలం భగవంతునికి మాత్రమే వాడాలన్నమాట. అర్థమవుతుంది కదా? కానీ ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి జయంతి అనే మాట వాడుతూ ఉంటారు.
కానీ జయంతి అంటే ఇది కేవలం భగవంతుని యొక్క ఆవిర్భావ దినోత్సవానికి మాత్రమే, ఇది కేవలం భగవంతుని యొక్క ఆవిర్భావ దినోత్సవానికి మాత్రమే వాడాల్సినటువంటి పదం. అర్థమవుతుందా? దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులకు, లేదా స్వాతంత్ర సమరయోధులకు, లేకపోతే దళిత పోరాట యోధులకు, లేదా క్రీడాకారులకు, సినిమా నటులకు, ఎవరికి పడితే వాళ్ళకి జయంతి అనే మాట వాడేస్తుంటారు. మరి నృసింహదేవుడు ఈరోజు ఎలా ఆవిర్భవించాడు? నృసింహదేవుడు ఆవిర్భవించినటువంటి రోజు ఏదైతే ఉందో, ఇప్పుడైతే మనకు తెలుసు కదా ఈ కథ. హిరణ్యకశిపుడు ఏమడుగుతాడు ప్రహ్లాదుని? ఆయన పూజించొద్దని అడిగాడా? సరే సరే, నీ యొక్క స్వామి నువ్వు సర్వత్రా ఉంటాడని చెప్పావు కదా, అయితే ఈ స్తంభంలో ఉంటాడా అని అడిగాడు. ఇప్పుడు నేను నిన్ను సంహరిస్తాను, ఏ విధంగా నిన్ను రక్షిస్తాడో చూస్తాను అని చెప్పి అన్నాడా లేదా? అన్నాడు. మరి ఆయన ఏ రూపంలో రాబోతున్నాడు అనేది ఎవరన్నా ఊహించారా? అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా అసలు ఆయన ఏ రూపంలో బయటకు వస్తాడనేది ప్రహ్లాదుడైనా ఊహించాడంటారా? కనీసం ప్రహ్లాదుడు కూడా ఊహించలేదు ఆయన ఏ రూపంలో వస్తాడు. కాబట్టి ఎవరు ఊహించని విధంగా వచ్చాడు. అది కూడా ఎలా వచ్చాడో, అకస్మాత్తుగా వచ్చాడు. చూడండి, అత్యంత శక్తివంతంగా వచ్చాడు, ఉగ్ర రూపంతో వచ్చాడు. ఎలా వచ్చాడు? సగం మనిషి సగం సింహంలా ఆయన అవతరించాడు. మరి ఈరోజు లోకమంతా ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి నరసింహస్వామిపై ధ్యానం చేస్తూ ఉంటారు. మరి నరసింహస్వామికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. మళ్ళీ మనం కొద్ది రోజుల క్రితం అహోబిలం యాత్రకి వెళ్ళడం జరిగింది. అక్కడ నవనరసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఒక దగ్గర ఆయన జ్వాలా నృసింహునిగా ఉంటాడు. అంటే ఆయన చూస్తే హిరణ్యకశిపుని యొక్క ప్రేవులు ఏవైతే ఉంటాయో వాటిని మెడలో వేసుకుని ఉంటాడు అనమాట. ఆయన మెడలో ఉన్నటువంటి దండ ఏమిటంటే హిరణ్యకశిపుని యొక్క ప్రేవులే ఆయన యొక్క దండ. చూడండి. అలాగే ఆయన ప్రహ్లాద వరద నృసింహునిగా ఉన్నాడు. అంటే మొత్తం ఈ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత మరి దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తారు, ప్రహ్లాదుడు కూడా ప్రార్థన చేస్తాడు. కానీ అంతిమంగా ఎప్పుడైతే ప్రహ్లాదునికి వరదానం చేసే సమయంలో ఎలా ఉంటాడు? ఆయన శాంత రూపంలో ఉంటాడు కదా. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఆడసింహం, సింహం అంటేనే చాలా ఉగ్రమైనటువంటి రూపం కదా. ఎవరైనా దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా? లేదు. కానీ ఎంతటి భయంకరమైనటువంటి సింహం అయినా తన పిల్లల పట్ల చాలా అనురాగంతో ఉంటుంది, అవునా కదా. అలాగే నరసింహస్వామి ప్రహ్లాదుని పట్ల చాలా అనురాగాన్ని వ్యక్తం చేశాడు కదా. కాబట్టి ఆ విధంగా ఆయన ప్రహ్లాద వరదునిగా కూడా దర్శనమిస్తాడు. అలాగే ఆయన వరాహ నృసింహునిగా కూడా దర్శనమిస్తాడు. వరాహ రూపాన్ని కూడా చూపిస్తాడు ఆయన. అలాగే ఆయన లక్ష్మీ నృసింహ రూపంలో అవతరిస్తాడు కదా. లక్ష్మీ నృసింహ రూపంలో ఇందాక మనం చెప్పుకున్నాం. లక్ష్మీ నృసింహ రూపంలో వచ్చినప్పుడు ఆయన లక్ష్మీదేవి ముఖం వైపు ఇప్పుడే కదా చెప్పుకున్నాం, ఒక బృంగము వలె చూస్తూ ఉంటాడని కదా. అలాగే ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి రూపం కూడా ఉంది చూడండి. ఇలా అనేక రూపాలు. కాబట్టి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా అందరూ కూడా ధ్యానిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి మాయాపూర్ ఇస్కాన్ యొక్క ఆధ్యాత్మిక రాజధాని ఎక్కడ? మాయాపూర్లో. అక్కడ ఆయన ఉగ్ర రూపంలో ఉంటాడనమాట కదా, చూసాం మనం. ఇలా అనేక రకాలుగా ఆయనని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ ఉంటారు. కానీ అసలు నరసింహస్వామి ఎందుకు అవతరించాడు? అసలు ప్రహ్లాదుని రక్షించడానికి, ఇంకా హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాస్తవానికి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అసలు ఆయన రావాల్సిన అవసరం ఉందా చెప్పండి? ప్రహ్లాదుని రక్షించడానికో లేదా హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికో ఆయన ప్రత్యేకించి రావాల్సిన అవసరం ఉందంటారా? లేదు. ఆయన తన ధామంలో కూర్చొనైనా ఆ పని చేయగలడా లేదా? ఆయనకి అసలు చేయాల్సినటువంటి పని అంటే ఏదన్నా ఉందా? లేదు. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు ఆయన? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించన అని చెప్పుకుంటున్నాడు. అంటే ముల్లోకాల్లో నాకు చేయవలసినటువంటి పని ఇది కూడా లేదు. ముల్లోకాలు అంటే అధోలోకాలు, మధ్యలోకాలు, ఊర్ధ్వలోకాలు, ఇవి మాత్రమే కాదు. ఈ భౌతిక ప్రపంచం అధోలోకంగా పరిగణించబడుతుంది,
ఈ బ్రహ్మజ్యోతి మధ్య లోకంగా, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచం చూడండి. అసలు ఎక్కడ కూడా ఆయన సృష్టిలో భగవంతుడికి చేయవలసినటువంటి పని ఏది కూడా లేదు. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహాహ అని చెప్పుకుంటున్నాడు. ఆయన మనలాగా ఆనందాన్ని అనుభవించడానికి ఏదో పని చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం ఏదో ఒక పని చేయాలి ఆనందంగా ఉండాలంటే. ఆయనకి చేయవలసినటువంటి పని ఏమీ లేదు, కానీ ఆయన చేస్తాడు పని. చూడండి, అర్థమవుతుంది కదా. ఆయనకి చేయాల్సిన పని అంటూ లేదు, కానీ ఆయనకి పని చేయడం అంటే సరదా. చూడండి, మనకి పని చేయడం అంటే ఇష్టం ఉండదు, కానీ మనం కష్టంగా పని చేస్తాం కదా. ఎందుకంటే మనకి పని చేయాల్సిన అవసరం ఉంది, కానీ మనకి పని చేయడం అంటే ఇష్టం ఉండదు. అవునంటారు కదంటారు. మన పని చేయకపోతే మన పూట గడుస్తుందా? కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో. పని చేయకపోతే 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 4వ అధ్యాయంలో పని చేయకపోతే జీవనం సాగించడం కూడా చాలా కష్టం అని మనకు తెలుసు. కానీ ఎవరికి పని చేయాలని ఉండదు. ముఖ్యంగా కలియుగంలో చూస్తే అందరూ కూడా బద్ధకస్తులు అనమాట అంతా. కానీ భగవంతుడికి వ్యతిరేకం చూడండి, ఆయనకి పని చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన లీలలు ప్రదర్శించాలంటే ఇష్టపడతాడు ఎక్కువ. చూడండి, అది భగవంతునికి మనకి తేడా అనమాట. ఎందుకంటే ఆయనకి లీలలను ప్రదర్శించడం చాలా ఇష్టం. అంతేకాదు, ఆయన భగవంతుడు ఏం చేస్తాడంటే తనకు తానుగా ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు అనమాట. చూడండి, మనకి భగవద్గీత 2వ అధ్యాయంలో ఒక శ్లోకంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. ఏమంటాడంటే స్వేచ్ఛా నియమాలను అనుసరించాలి. భక్తుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా తపస్సును స్వీకరించాలి. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? 3 కార్యాలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు అని చెప్తున్నాడు. 3 కార్యాలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు, 3ంటిని ఎప్పుడు విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు. ఏమిటవి చెప్పండి? ఏ 3ంటిని వదిలిపెట్టొద్దు అంటున్నాడు? ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే 3 విషయాలు వదిలిపెట్టకూడదు. ఏమిటవి? యజ్ఞము, దానము, తపస్సు. మరి 3ంటి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఏమిటవి? కామము, క్రోధము, లోభము. చూడండి, మరి భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఏదో ఒక తపస్సును చేపట్టాలన్నమాట. అలాగే భగవంతుడు కూడా ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఏమిటా ప్రతిజ్ఞ అంటే, వాస్తవానికి ఆయన అలాంటి ప్రతిజ్ఞలు చేయాల్సిన అవసరం లేదు, కానీ అది ఆయన స్వభావం అలాంటిదన్నమాట కదా. రకరకాల వ్యక్తులకు రకరకాల స్వభావాలు ఉంటాయి. అలాగే భగవంతుడి స్వభావం ఏమిటంటే ఆయన ఏదో ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాడు అనమాట. ఆయన ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట, ఒక భక్తుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం. ఆయన ఎప్పుడు కూడా ఒకవేళ ఆయన ఏమన్నా ఒక బ్రాహ్మణుడికి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ఎవరికైనా భక్తుడికి మాట ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? నిలబెట్టుకుంటాడు. ఆ భక్తులు మాట ఇచ్చినప్పుడు, నువ్వు ఎందుకే అలాంటి మాటలు ఇస్తావు, సరే ఇబ్బంది కదో అలాంటివి చేయడం అని అనుకోడు అనమాట. చూడండి, ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక రకమైన పోటీ అనమాట, దివ్యమైన పోటీ. ఎందుకంటే బ్రాహ్మణులు మాట ఇచ్చేటప్పుడు లేదా భక్తులు వరాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు పెద్దగా ఆలోచించకుండా ఏదో ఇచ్చేస్తుంటారు. మనం చూస్తాం, మనకి ఇప్పుడు అదే అనేక ఉదాహరణలు చూస్తాం అనమాట. అలాంటివి మీరు ఏమైనా చెప్పగలరా? అంటే ఈ భక్తుల బ్రాహ్మణుల మాటలను నిలబెట్టడం కోసం భగవంతుడు ఎంతవరకైనా వెళతాడు అనే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మనకి శాస్త్రాలు. మీకు తెలిసినవి ఏమైనా కొన్ని చెప్పగలరా? ఎవరు? భీష్ముడు. ఇంకా ఈ 2 ఒకదానికి కూడా సంబంధం కలిగి ఉన్నాయి. అర్జునుడు, భీష్ముడు, 2. ఇంకేమైనా ఉన్నాయా మీకు తెలిసినవి? ఇంకెవరైతే చెప్తున్నారు? ప్రహ్లాదుడికి ఇచ్చాడా మాట? సరే, ప్రహ్లాదుడికి ఏమి ఇచ్చాడు మాట? భక్తుని మాట నిలబెట్టడం కోసం. సరే, ఎన్నో ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. నలకుబేర మణిగ్రీవ చూడండి, నారదుడు మాట ఇచ్చాడు. ఏమని? సో ఇలా మనకి శాస్త్రాలు అనేక ఉదాహరణలు ఉన్నాయన్నమాట. కాబట్టి భగవంతుని ప్రతిజ్ఞ ఏమిటంటే భక్తుల బ్రాహ్మణుల మాటలను నిలబెట్టడం కోసం భగవంతుడు ఎంతవరకైనా వెళతాడు. అందులో చాలా ప్రసిద్ధమైన ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా భీష్మాచార్యుల వారిది. భీష్ముడు ఏమని ప్రతిజ్ఞ చేస్తాడు? రేపటి రోజున దుర్యోధనుడు వెళ్ళి అంటాడు, చూడండి మీరు సరిగా యుద్ధం చేయట్లేదు, మీరు పాండవుల పట్ల ఇంకా మీకు అనురాగం ఉంది, మీరు తలుచుకుంటే ఎప్పుడో మీరు చంపేయచ్చు, కానీ మీకున్న అనురాగం వల్ల మీరు చంపట్లేదు వాళ్ళని అని చెప్పి దుర్యోధనుడు పదే దెప్పి పొడుస్తూ ఉంటే, సరే చూడు, రేపటి రోజున నేను ఇప్పుడు నీకు వాగ్దానం చేస్తున్నాను. చూడండి,
భీష్ముడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దుర్యోధనుడికి. ఏమని వాగ్దానం చేశాడు? రేపటి రోజున ఆ, అర్జునుడిని నేను సంహరిస్తాను అని చెప్పి అన్నాడు. అర్జునుడిని సంహరించడానికి అంటే ఇక్కడ కృష్ణుడు ఇచ్చిన శపథం అన్నా, కృష్ణుడు ఏమని వాగ్దానం చేశాడు? నేను ఆయుధం పట్టానన్నాడు. బీ కృష్ణుడు తాను ఇచ్చినటువంటి మాట తప్పేలా చేస్తాను. రేపు అర్జునుడు ఒకవేళ బతకాలి అంటే కృష్ణుడు ఖచ్చితంగా తన వాగ్దానాన్ని విడిచిపెట్టాల్సిందే. చూడండి, అందుకే భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమంటాడంటే ఆయన ప్రకటించాడు, అర్జున నువ్వు ప్రకటించంటాడు. ఏమని ప్రకటించమంటాడు? కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున నువ్వు ప్రకటించి అందరికీ ఏమని, నా భక్తుడు ఇప్పుడు కూడా నశించడని చెప్పు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ విధంగా భీష్ముడు ఏం చేస్తాడు? ప్రతిజ్ఞ చేశాడు. అయితే భీష్ముడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నేను మాట ఇచ్చాను దుర్యోధనుడికి రేపు అర్జునుడిని చంపుతానని, కానీ నేను ఇచ్చిన మాట ఒకవేళ చెల్లకుండా ఉండాలి అంటే భగవంతుడు కృష్ణుడు తానిచ్చిన మాటని వమ్ము చేయాల్సి ఉంటుంది. ఏమన్నాడు కృష్ణుడు? యుద్ధంలో ఆయుధం పట్టను అని చెప్పి ఒక సొంత ప్రతిజ్ఞ చేశాడు కదా. కృష్ణుడు తన యొక్క స్వంత ప్రతిజ్ఞను విడిచిపెడితే తప్ప రేపు నా ప్రతిజ్ఞను ఎవరు కూడా చెడగొట్టలేరని భీష్ముడికి బాగా తెలుసు అనమాట. మరి ఆ విధంగా ఒక రకంగా చెప్పాలంటే భీష్ముడు కృష్ణుడికి సవాల్ విసిరినట్టే, అంతేనా కదా? ఇది సవాలేనా? ఏదో మాట ఇచ్చేసాడు దుర్యోధనుడికి, అయిపోయింది. కానీ అది ఇప్పుడు ఎవరి పని? కృష్ణుడి పని. కృష్ణుడికి ఒక సవాల్ లాంటిది అనమాట. కాబట్టి మనం చూసాం ఏమైంది, కృష్ణుడు ఆయుధాన్ని పట్టాల్సి వచ్చింది. ఆయన రథసారథ్యం విడిచిపెట్టి ఏం చేశాడు? తన యొక్క భక్తుడిని రక్షించడం కోసం. రెండు ఇక్కడ అర్జునుడిని రక్షిస్తానన్నాడు. అలాగే భీష్ముడు మరి తన భక్తుడు, భీష్ముడు ఇచ్చినటువంటి మాట చెడిపోకూడదు కదా. భీష్ముడు ఏమన్నాడు? రేపు అర్జునుడైనా చావాలి లేదా కృష్ణుడు తన వాగ్దానాన్ని తప్పాలి అని చెప్పన్నాడు. అందుకోసం భీష్ముడి కోసం ఏం చేశాడు? ఆయన వాగ్దానాన్ని తప్పాడు అనమాట. చూడండి, అందుకే ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే, అర్జున భక్తుడు ఎన్నటికీ నశించడని నువ్వే లోకానికి చాటి చెప్పు అని చెప్పాడు కృష్ణుడు. అలా అర్జునుడిని రక్షించడం ద్వారా కృష్ణుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు. అంతేకాదు, అదే సమయంలో తన భక్తుని మాట కూడా ఎప్పటికీ వమ్మవ్వకూడదని ఆయుధం పట్టనన్న తన సొంత ప్రతిజ్ఞ భంగమైనా పర్వాలేదు, కానీ నా భక్తుడిని రక్షించుకోవాలన్న నా బాధ్యతను నేను నెరవేర్చాలి అనుకున్నాడు. అర్థమైంది కదా? ఇంకేమనుకున్నాడు? నా ప్రతిజ్ఞ కంటే నా భక్తుడైన భీష్ముని ప్రతిజ్ఞ నాకు చాలా ముఖ్యం అనుకున్నాడు భగవంతుడు. అంతే కదా? భగవంతుడు తానిచ్చిన మాట అయినా తప్పుతాడు, కానీ తన భక్తుడిచ్చిన మాట మాత్రం ఉమ్మవనవాడు ఎప్పుడు కూడా. అది ఖచ్చితంగా అయి తీరాలి అనుకుంటాడు. అలాగే మనం చూస్తే భాగవతంలో ఇది భక్తుడి ఉదాహరణ మనం చూసాం. అలాగే బ్రాహ్మణులు ఇచ్చినటువంటి శాపాలు చూడండి. ఉదాహరణకి శృంగి అనే ఒక బాలుడు ఉన్నాడు కదా. శృంగి ఎవరు? శృంగి అనే అతను ఎవరు? శమీక ఋషి పుత్రుడు. ఏమిటి అక్కడ వృత్తాంతం అంటే, శమీక ఋషి ఆయన అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి శృంగి అనే ఒక బాలుడు ఉంటాడు. ఆ బాలుడు ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. అయితే అదే సమయంలో పరీక్షిత్ మహారాజు ఆయన వేటాడుతూ ఉంటాడు అరణ్యంలో. వేటాడుతూ ఉండగా చూడండి, ఇదంతా కూడా దైవ నిర్ణయం. అదే పరీక్షిత్ మహారాజు 6 రోజుల పాటు ఆహార నిద్ర అలాగే దాహం ఇవేవి నీరు కూడా లేకుండా 7 రోజుల పాటు భాగవతాన్ని వినగలిగాడు. కానీ అలాంటి వాడు చూడండి అరణ్యంలో వేటాడుతున్నప్పుడు ఆయనకి విపరీతమైనటువంటి దాహం ఏమిటి చెప్పండి? ఆయనకి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది. ఆ దాహం వేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అరణ్యంలో వెతుక్కుంటూ ఎక్కడ నీళ్లు దొరకకపోతే ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమంలో ఎవరుంటారు? అక్కడ శమీక ఋషి ధ్యానం పూర్తిగా సమాధి మగ్నుడే ఉంటాడు అనమాట. మరి వెళ్ళి పరీక్షిత్ మహారాజు వెళ్ళి పిలుస్తాడు ఆ శమీక ఋషిని. ఆ ఋషి పలకడు. దయచేసి అంతరాయం కలిగించొద్దు, మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. పిలుస్తాడు. ఆ ఋషి పలకడు, ఎందుకంటే అతడు సమాధి మగ్నుడే ఉంటాడు. మరి దైవ నిర్ణయానుసారం అంటే చూడండి, ఆ పరీక్షిత్ మహారాజుకి కొంచెం క్రోధం వస్తుందన్నమాట. అసహనం వ్యక్తం చేస్తాడు. చూడండి, మనకు కూడా ఆకలితో ఉన్నప్పుడు కోపం వస్తుంది మనిషికి, దాహంతో ఉన్నప్పుడు కూడా కోపం రావచ్చు అనమాట. సో పరీక్షిత్ మహారాజు కోపం వచ్చి ఏం చేస్తాడు? ఈ ఋషిని ఏం చేయాలా అని చెప్పి చూసి పక్కనే ఒక మృత సర్పం ఉంటే దాన్ని తన విల్లంబుతో అంటే తన ధనస్సు కొనతో తీసి ఏం చేస్తాడు? ఆయన భుజం మీద చేసి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిన తర్వాత చాలా పశ్చాత్తాపడతాడు, ఇదేమిటి నేను అలా చేశాను.
కానీ ఈ లోపులో తన తండ్రి భుజం మీద ఎవరో మృత సర్పాన్ని వేశారనే విషయం ఈ శృంగి అనే బ్రాహ్మణ బాలుడికి తెలుస్తుంది. చూడండి, అర్థమవుతుంది కదా. ఈ బ్రాహ్మణ బాలుడికి తెలుస్తుంది. మరి ఆ బ్రాహ్మణ బాలుడికి అంత పరిపక్వత లేదు, అంత మెచ్యూరిటీ ఉంది అతనికి, అంత పరిపక్వత లేదు. అదేదో అల్లరి పిల్లవాడు లాంటి వాడు చూడండి, కానీ బ్రాహ్మణ బాలుడు. ఆ శృంగి అనేటువంటి బ్రాహ్మణ బాలుడు ఏం చేశాడు? పరీక్షిత్ మహారాజుని శపించాడు. ఏమని శపించాడు? 7 రోజుల్లో ఈ పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనేటువంటి ఒక ఎగిరే సర్పం చేత కాటు వేయబడి మరణిస్తాడు అని చెప్పన్నాడు. మరి ఆ బాలుడిచ్చినటువంటి మాట కూడా నెరవేరేలా చేశాడు ఎవరు? కృష్ణుడు. చూడండి, మరి అంత చిన్న బ్రాహ్మణ బాలుడు ఇచ్చినటువంటి శాపం మరి అది నెరవేరిందా లేదా? మరి ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి శాపం కూడా ఎలా నెరవేరింది? అది కృష్ణుడి యొక్క ఏర్పాటే. మహాభారతంలో మీరు చూస్తే వాస్తవంగా ఈ తక్షకుడు పరీక్షిత్ మహారాజుని కాటు వేయకుండా ఉండడం కోసం పరీక్షిత్ అయితే ఏమి ప్రయత్నాలు చేయలేదు, కానీ ఈ విషయం తెలిసి కొంతమంది ప్రయత్నాలు కూడా చేశారు, ఏదో ఒక విధంగా తక్షకుడిని రానివ్వకూడదు అక్కడికని చెప్పి. మహాభారతంలో చూస్తే మనకి అర్థమవుతుంది, ఆదిపర్వంలో. అయినా సరే మనం చూడొచ్చు విధి ఎంత బలీయమైనది. విధి అంటే ఎవరు? భగవంతుడే విధి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అని చెప్పన్నాడు. కాల రూపంలో నేను ఏం చేస్తాను? లోకాన్ని నాశనం చేసేవాడిని, దాన్ని మళ్ళీ పునరుద్ధరించేవాడిని నేనే. మృత్యు సర్వహరశ్చాహం అని చెప్పన్నాడు. మృత్యు రూపంలో అన్నిటినీ కూడా హరించేవాడిని నేనే అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ కృష్ణుడే ఆ బ్రాహ్మణ బాలుడు ఇచ్చినటువంటి మాట నెరవేరేలా చేశాడనమాట. ఇక హిరణ్యకశిపుడి విషయంలో ఏం జరిగిందో మనందరికీ బాగా తెలిసిందే. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? చాలా కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఎందుకు చేశాడు కఠోరమైన తపస్సు? విష్ణువుని జయించాలని, తనకి మరణం ఉండకూడదని. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఆలోచనలు? ఇలాంటివన్నీ ఎందుకు వచ్చినాయి? దానికి ప్రేరణ ఏమిటి? అంతకుముందు ఏమైంది? అన్ని లోకాలను జయించాలని. ఆ ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అసలు? తానే దేవుడిగా ఉండాలని. అసలు కారణం ఏమిటి చెప్పట్లేదు. హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు ఎవరు? వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు విష్ణు అనే విషయం ఆయనకి తెలుసు. చూడండి, మరి ఈ హిరణ్యకశిపుడు చేసిన తపస్సు ఎంత కఠోరమైన తపస్సు అంటే, ఆ తపస్సు యొక్క వేడికి మొత్తం ముల్లోకాలు కూడా అల్లకల్లోలం అయిపోయాయి అనమాట. ఆయన శరీరంలో మాంసం అనేది లేదు, మొత్తం ఏం మిగల్ల, మొత్తం పుట్టలు కమ్మేశాయి ఆయన శరీరం మీద. కేవలం అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. కానీ ఆ అస్థిపంజరంలో ఆయన ఆత్మను నిలుపుకున్నాడు. చూడండి, అంతటి కఠోరమైన తపస్సు చేశాడు. అల్లకల్లోలం అయిపోయాయి అన్నీ కూడా. దాంతో ఈ దేవతలందరూ కూడా భయపడిపోయి ఏం చేశారంటే, వెళ్ళి బ్రహ్మదేవుడిని ఏదో ఒకటి చేయండి, ఇంకా వాడు తపస్సు చేస్తే లోకాలు కాలిపోయేలా ఉన్నాయని చెప్తే బ్రహ్మదేవుడు స్వయంగా దిగిరావాల్సి వచ్చిందనమాట. చూడండి, బ్రహ్మలోకం నుంచి దిగిరావాల్సి వచ్చింది ఆయన. వచ్చి ఏం చేస్తాడైనా తన కమండలంలో ఉన్నటువంటి దివ్య జలాన్ని దాని మీద వేయగా ఏమవుతుంది? ఆ పుట్టంతా కరిగిపోతుంది. అలాగే హిరణ్యకశిపుడు తన యొక్క పూర్వదేహాన్ని తిరిగి పొందుతాడు. మరి సృష్టికర్త కాబట్టి ఆయన హిరణ్యకశిపుడికి ఎన్నో వరాలను ప్రసాదించాడు. ఏమిటా వరాలు? హిరణ్యకశిపుడు ఏమడిగాడు చెప్పండి? ఏ వరం అడిగాడు? నేను చనిపోకూడదు అన్నాడు ముందు. నాకు అమరత్వం కావాలని చెప్పాడు. అదే కదా అడిగింది. మరి అమరత్వాన్ని బ్రహ్మదేవుడు ఇవ్వగలిగాడా? ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఎందుకంటే ఆయనకే అమరత్వం లేదు. చూడండి, మరి బ్రహ్మదేవుడు ఏమన్నాడు? నేను ఆ వరాన్ని ఇవ్వలేను అన్నాడు. సో దాంతో ఎలాగైనా సరే తనకు మరణం లేకుండా చేసుకోవాలన్న ఉద్దేశంతో హిరణ్యకశిపుడు ఏం చేశాడు? చాలా తెలివిగా, అంటే డొంక తిరుగుడుగా అనేక వరాలు అడిగాడు అనమాట. అతడు ఏదేదైతే అడిగాడో బ్రహ్మదేవుడు కూడా అన్నిటికీ కూడా సరే సరే అన్నాడు. సరే, నువ్వు అడిగిన దానికి అన్నిటికీ కూడా ఏమని అడిగాడు? బ్రహ్మదేవ, నువ్వు సృష్టించినటువంటి ఏ ప్రాణి చేతులను నాకు మరణం రాకూడదు అన్నాడు. నువ్వు సృష్టించినటువంటి ఏ ప్రాణి చేతులను నాకు మరణం రాకూడదు. ఇంకేమన్నాడు? పగలు కానీ, రాత్రి కానీ, నేల మీద కానీ, ఆకాశంలో కానీ, అలాగే ఏ ఆయుధంతోనూ కూడా తనకు చావు రాకూడదని అనుకున్నాడు. ఎందుకంటే ఎందుకు ఇవన్నీ అడిగాడంటే, హిరణ్యకశిపుడికి వివిధ ఆయుధాల గురించి బాగా తెలుసు అనమాట. ముఖ్యంగా విష్ణువు దగ్గర ఉండేటువంటి ఆయుధం ఏమిటి? ప్రముఖమైన ఆయుధం సుదర్శన చక్రం. చూడండి,
ఆ? ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడంటే విష్ణువు స్వయంగా చంపడానికి రాకపోయినా ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచి సుదర్శన చక్రాన్ని పంపించవచ్చు. అవునా కదా? విష్ణు స్వయంగా రావాల్సిన అవసరం ఉందా? ఆయన శయనిస్తూనే విష్ణు చక్రానికి ఆదేశం ఇస్తే సుదర్శన చక్రానికి ఎక్కడ ఉన్నటువంటి శత్రువునైనా సరే ఏం చేస్తుంది? అది హతమార్చుతుంది. అలాగే జంతువుల చేతులు కూడా తనకు మరణం రాకూడదని వరం కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అంతకు పూర్వం ఏమైంది? తన సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని ఏ రూపంలో వచ్చి చంపాడు ఆయన? వరాహ రూపంలో వచ్చి చంపాడు. అందుకే ఏమన్నాడంటే జంతువు రూపంలో కూడా ఎవరో వచ్చి నన్ను చంపకూడదు. ఎందుకంటే అది పూర్వ అనుభవం అనమాట. ఎందుకంటే అన్ని జాగ్రత్త పడుతున్నాడు అనమాట. ఎందుకంటే పూర్వం రాక్షసులు ఏవే వరాలు అడిగారు అన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. మొత్తానికి అవన్నీ కలగలిపి అడిగేశాడు అనమాట బ్రహ్మదేవుడు. ఈ క్లాజు ఇవన్నీ కూడా సాటిస్ఫై అవ్వాలి. మొత్తానికి నేను చంపబడకూడదు అని చెప్పి చూడండి. అందుకే మానవుని చేతిలో కానీ జంతువు చేతిలో కానీ చావు లేకుండా వరం పొందితే ఏమనుకున్నాడంటే అటు విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చినా లేదా ఇటు జంతు రూపంలో వచ్చినా తనను ఏమీ చేయలేడు అనేది ఆలోచన అనమాట. కానీ ఏమైంది తర్వాత మనం చూసాం కదా, ఏమైంది? ఎలా వచ్చాడైనా అటు మానవుడుగాను కాదు, ఇటు పూర్తిగా జంతువు కూడా కాదు. ఆ విధమైన ఒక అద్భుతమైనటువంటి రూపంలో ఆయన అవతరించాడు కదా, అద్భుతమైనటువంటి రూపంలో అవతరించాడు. ఇంకా చూడండి, సహజమైనటువంటి మరణం నుండి, వృద్ధాప్యం నుండి, ఏదైనా రోగం లేదా విషం బారిన పడి మరణించకుండా తనను తాను కాపాడుకోవడం కోసం ఏ గడప లోపల తనకు చావు రాకూడదని హిరణ్యకశిపుడు వరం అడిగాడు. చూడండి, ఏ గడప లోపల కూడా నాకు చావు రాకూడదు అన్నాడు. అలాగే గడప బయట కూడా రాకూడదు అనుకున్నాడు. అంటే సహజంగా మరణించకూడదు నేను. చూడండి, మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ సహజంగా మరణించకూడదు, వృద్ధాప్యం నుండి మరణించకూడదు, రోగం వచ్చి మరణించకూడదు, విషం వల్ల మరణించకూడదు. చూడండి, ఇంటి లోపల మరణించకూడదు, ఇంటి బయట మరణించకూడదు అని అడిగాడు. ఇంకా పగలు కానీ రాత్రి కానీ మరణం సంభవించకూడదు అని చెప్పి అడిగాడు. ఇలా వరుస పెట్టి అడిగిన వరాలన్నీ మొత్తానికి చివరిలో ఏమని ముగించాడు? ఇవన్నీ చెప్పిన తర్వాత ఏ ప్రాణి వల్ల కానీ, ప్రాణం లేని వస్తువు వల్ల కానీ, చూడండి ఇంకేం మిగిలాయి చెప్పండి? ఇంకేం మిగలలేదన్నమాట. మొత్తం అన్ని కండిషన్స్ పెట్టేశాడు. ఏ ప్రాణి వల్ల కానీ, ప్రాణం లేని వస్తువు వల్ల కానీ నాకు మరణం రాకూడదు. ఇంకేం చేయాలి చెప్పండి? అంటే బహుశా ఎవరైనా ఒక శవాన్ని తీసుకొచ్చి దాంతో కొట్టి చంపుతారేమో అని వింత ఆలోచన కూడా వచ్చి ఉంటుంది మొత్తానికి, అంతే కదా? లేకపోతే అలా ఎందుకు అడగాలి చెప్పండి? ప్రాణం లేని దానితో కూడా నేను చావకూడదని ఎందుకు అడుగుతాడు? అనుకుని ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పలేము, ఈ దేవతలు ఏవైనా చేయొచ్చు. ఒక శవాన్ని తీసుకొచ్చి శవంతో కొట్టినని చంపేస్తారేమో అని భయపడ్డాడు. ఆ తర్వాత ఇంకేమడిగాడు హిరణ్యకశిపుడు? దేవతలు కానీ, అసురులు కానీ, లేదా పాతాళ లోకాల్లో ఉండే మహాసర్పాల చేతిలో కూడా నాకు మరణం ఉండకుండా ఉండే వరాన్ని ప్రసాదించండి అన్నాడు. చూడండి ఎన్ని ఉన్నాయి, చూడండి ఎన్ని అడిగాడు. చూడండి, దేవతలు చంపకూడదు, అసురులు చంపకూడదు, మనుషులు చంపకూడదు, జంతువులు చంపకూడదు, ప్రాణం ఉన్నవాళ్ళు చంపకూడదు, ప్రాణం లేని వాళ్ళు చంపకూడదు, పగల చంపకూడదు, రాత్రి చంపకూడదు, లోపల చంపకూడదు, బయట చంపకూడదు, ఆయుధాలతో చంపకూడదు, భూమి మీద చంపకూడదు, నీటిలో చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు. ఏమిటి చూడండి ఎన్ని రకాలు. మహాసర్పాల చేతిలో కానీ నాకు వరాన్ని, మహాసర్పాల చేతిలో కూడా మరణం లేకుండా వరాన్ని ప్రసాదించమన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, బ్రహ్మదేవ యుద్ధ భూమిలో మిమ్మల్ని ఎదిరించి చంపగలిగేవారు ఎవరూ లేరు. బ్రహ్మదేవుడిని యుద్ధరంగంలో ఎదుర్కొనే వాళ్ళు ఎవరు ఉన్నారంటారా? బ్రహ్మదేవుడిని చంపగలిగిన వారు ఎవరు ఉన్నారా? లేదు. బ్రహ్మదేవుడికి సాటి వచ్చేవారు ఎవరు ఉన్నారా? లేదు. కాబట్టి నాకు కూడా ఎవరూ సాటి రాకూడదు, నాకు ఇక ఎదురే లేకుండా ఉండాలని వరం ప్రసాదించండి అని అడిగాడు. ఇంకేమడిగాడు? ఈ లోకంలోని సమస్త జీవుల మీద, చివరికి స్వర్గంలోని దేవతల మీద కూడా నాకే పూర్తి ఆధిపత్యం ఉండాలి. ఇవన్నీ అడిగాడు వరుసగా. మీరు భాగవతంలో చదవచ్చు. ఆ పదవి వల్ల లభించే సకల కీర్తి ప్రతిష్టలు నాకే ప్రసాదించండి. హిరణ్యకశిపుడు అడిగినవన్నీ ఇవన్నీ. కఠోరమైన తపస్సు ద్వారా, యోగ సాధన ద్వారా పొందే అష్టసిద్ధులన్నీ నాతో శాశ్వతంగా ఎన్నటికీ నశించిపోకుండా ఉండేలా అనుగ్రహించండి అన్నాడు. అంటే బ్రహ్మదేవుడు వచ్చాడు కదా అని చెప్పి ఎన్ని అడిగాడు చూడండి. ఒక పెద్ద పుస్తకమే చదివినట్టు ఉందన్నమాట. అంటే ఎక్కడెక్కడ ఏ విధంగా మరణం రాకూడదు, అలాగే తర్వాత నాకు ఏమేం కావాలి చూడండి అన్ని అడిగేశాడు కదా. మొత్తం సకల లోకాల మీద కూడా నాకే ఆధిపత్యం ఉండాలి, అష్టసిద్ధులు కూడా నాతోనే ఉండాలి. అష్టసిద్ధులు అంటే ఏమిటి? అణిమ, లగిమ, ఈశిత, ప్రాకామ్య, మొత్తం అన్నీ కూడా సిద్ధులు కావాలని చెప్పన్నాడు. దానికి బ్రహ్మదేవుడు ఏమన్నాడు? సరే తథాస్తు అని చెప్పన్నాడు. మొత్తం అతడు
ఏవేవైతే అడిగాడో అన్నిటికీ తలలు ఊపాడు అనమాట. ఎన్ని తలకాయలు ఉన్నాయి బ్రహ్మదేవుడికి? 4 తలకాయలు ఊపుతూ సరే 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 తదాస్తు అన్నాడు. చూడండి, ఒకదాని తర్వాత అన్ని వరాలని ప్రసాదించాడు. అయితే బ్రహ్మదేవుని యొక్క ధైర్యం ఏమిటి? ఏ ధైర్యంతో ఇన్ని వరాలు ఇచ్చాడు చెప్పండి బ్రహ్మదేవుడు? ఏ ధైర్యంతో? నేను ఎన్ని వరాలు ఇచ్చినా సరే ఆ దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు వాటన్నింటినీ ఖచ్చితంగా గౌరవిస్తాడని బ్రహ్మదేవుడికి తెలుసు అనమాట. ఒక విధంగా ఇరకాటంలో పెట్టడమేనా కదా భగవంతుడిని, అంతేనా కదా? ఒక విధంగా ఇది సవాల్ విసరడమేనా కదా విష్ణువుకి? బ్రహ్మదేవుడు సవాల్ విసిరినట్టేనా? సవాల్ విసిరినట్టే. చూడండి, మరి ఆ రాక్షసుణ్ణి అంతం చేయడానికి ఎవరూ ఊహించలేని విధంగా కేవలం శ్రీహరి మాత్రమే ఆలోచించగలిగే ఒక అద్భుతమైన మార్గాన్ని సృష్టించమని సవాల్ చేశాడు అనమాట. ఆయన వేసిన సవాల్ అది. ఎందుకంటే ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ షరతులన్నిటికీ లోబడి ఈ అసురుణ్ణి చంపాలి. అర్థవుతుంది కదా? ఎన్ని షరతులు ఉన్నా సరే మన ఊహకందని విధంగా భగవంతుడు ఏం చేస్తాడో వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చేస్తాడు. ఇది ఎవరు చేయగలిగిన పని? కేవలం శ్రీహరి అంటే విష్ణు భగవంతుడు మాత్రమే చేయగలిగినటువంటి పని. అందుకే భగవంతుడు ఏం చేశాడు? సగం మనిషిగా సగం సింహంగా ఆయన అవతరించాడు. అంటే అది మనిషి కాదు, అలాగే జంతువు కాదు. తన వాడి అయిన గోళ్లతో ఆ రాక్షసుడిని చీల్చి చెండాడాడు. ఎందుకంటే గోళ్ళు ఈ ఆయుధాలు అవి గోళ్ళు ఆయుధాలు కాదు. అలాగని శరీరంలో భాగమా అవి? ఈ గోళ్ళు శరీరంలో భాగం కూడా కాదు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మీకు తెలుసో లేదో, ఒక మనిషిని చనిపోయిన తర్వాత మీరు భూమిలో పూడ్చిపెట్టారనుకోండి, అతని గోళ్ళు ఎదుగుతూనే ఉంటాయట. ఇప్పుడు విన్నారా మీరు లేదా? గోళ్ళు మనిషికి ప్రాణం లేకపోయినా శవానికి కూడా గోళ్ళు పెరుగుతూనే ఉంటాయి. గోళ్ళు స్వతంత్రంగా ఉంటాయన్నమాట. అందుకే ఈ గోళ్ళు శరీరంలో భాగం కాదు, అలాగనే ఆయుధం కూడా కాదు. అలాగే ఆయన ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, సరిగ్గా ఏం చేశాడు? ఎక్కడ కూర్చున్నాడు? గడప మీద కూర్చున్నాడు అనమాట. పగలు కాదు, రాత్రి కాదు, సరిగ్గా ఏ సమయంలో? సంధ్యా సమయంలో. అందుకే మనం ఈరోజు సంధ్యా సమయం వరకు ఉపవాసం చేస్తాం. అంటే కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎవరైతే సాధన చేస్తున్న భక్తులందరూ కూడా ఈరోజు సంధ్యా సమయం 6:23 ప్రారంభమవుతుంది. 7:30 గంటల వరకు ఉంటుందన్నమాట. అంటే సుమారుగా 52-53 నిమిషాలు ఉంటుంది సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయం వరకు ఉపవాసం చేస్తాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే స్వామి ఆ సమయంలో ఆవిర్భవించాడు కాబట్టి. అంటే దీని ఉద్దేశం ఏమిటి? ఎందుకు మనం అప్పటి వరకు ఉపవాసం చేయాలి అంటే మనం ఆయన రాక కోసం తపిస్తున్నామనే దానికి సంకేతం అన్నమాట ఇది. చూడండి, అంటే మనం ఆతృతగా ఎదురు చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వస్తాడు స్వామి. అందుకే భగవంతుడు ఆవిర్భవించిన రోజున ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. మరి శ్రీకృష్ణుడు ఏ సమయంలో అవతరించాడు? అర్ధరాత్రి. అందుకే కృష్ణ జన్మాష్టమి రోజున అర్ధరాత్రి వరకు వేచి చూస్తాం ఆయన కోసం. అంతే కదా? మీరు ఎప్పుడైనా చూడండి, చాలామంది అందుకే చాలా ప్రముఖులైనటువంటి వాళ్ళు కావాలనే ఆలస్యంగా వస్తారు. ఎందుకని? జనం ఆతృతగా ఉన్నారా లేదా నా రాక కోసం అని చెప్పి. మీరు ఎప్పుడైనా అంతేనే కదా? ఎవరైనా చూడండి, బాగా పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు అందరికంటే ముందు వచ్చేయడం చూసారు ఎప్పుడన్నా? లేదు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు? బాగా కొంచెం ఆలస్యంగా వస్తారు. జనం అందరూ వెయిట్ చేస్తుంటారు. ఏమిటి ఇంకా టైం అయిపోతుంది. పెద్ద పెద్ద మీటింగ్లో చూడండి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా సరే చాలామంది జనం కనీసం ఒక అరగంట గంటన్నా కనీసం లేట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే అందరూ కూడా ఆతృతగా ఇప్పుడు వస్తాడు అని చూడడం. అలాగే భక్తులు భగవంతుని యొక్క ఆవిర్భావం కోసం ఆతృతతో వాళ్ళు ఎలా ఎదురు చూస్తారంటే వాళ్ళు పూర్తిగా ఆహారాన్ని కూడా మర్చిపోతారనమాట. చూడండి, అందుకే వాస్తవంగా భగవంతుడి యొక్క ఆవిర్భావం రోజున చేసే ఉపవాసంలో వాస్తవంగా చెప్పాలంటే ఆహారం ఏమీ కూడా తీసుకోకూడదు, అలాగే నిద్రపోకూడదు మనిషి, అలాగే నీరు కూడా స్వీకరించకూడదు వాస్తవంగా చెప్పాలంటే. అయితే నీరు ఆహారంగాను పరిగణించబడుతుంది, ఆహారం కానిదిగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి నీటికి కొంచెం ఏమంటారు దాన్ని, వెసులుబాటు ఇవ్వబడింది అనమాట. అర్థమవుతుంది కదా? మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు మనం ఉపవాసం చేస్తామో? దాని అర్థం ఏంటి? ఉపవాసం ఆయన కోసం ఆతృతగా ఎదురు చూడడం అనమాట. అందుకే మనం ఇప్పుడు సంధ్యా సమయం వరకు, ఇప్పుడు భక్తులందరూ కూడా సంధ్యా సమయం వరకు ఉపవాసం చేస్తాం. సంధ్యా సమయంలో సంహరించాడు స్వామి. అలాగే నేల మీద కాదు, ఆకాశంలో కాదు, నీటిలో కాదు. ఏం చేశాడు హిరణ్యకశిపుడిని ఏం చేశాడు నరసింహస్వామి? ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. చూడండి,
అది నీరు మీద కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు. చూడండి, ఈ విధంగా బ్రహ్మదేవుడిచ్చిన ప్రతి ఒక్క మాటను నిలబెడుతూనే ఈ ముల్లోకాలను సమస్త జీవకోటిని రక్షించడానికి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. ముఖ్యంగా మనం ఇందాక దశావతార స్తోత్రం పాడాం కదా, అందులో ఏం పాడాం మనం? నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే అని చెప్పన్నాం. అంటే ప్రహ్లాదాహ్లాదదాయి అంటే అర్థం ఏమిటి? పరమభక్తుడైన ప్రహ్లాదుడికి ఆనందాన్ని కలిగించడం కోసమే స్వామి ఇలా అద్భుతంగా అవతరించాడు అనమాట. ఆ విధంగా ఏమైంది? అలాగా ఈ రాక్షస సంహారం పూర్తయింది. మరి హిరణ్యకశిపుడితో పాటుగా వాడి అనుచరులైనటువంటి మరి ఎంతోమంది రాక్షసులను కూడా నరసింహస్వామి మట్టుపెట్టాడు. ఆ తర్వాత స్వామి ఏం చేశారంటే బ్రహ్మదేవుణ్ణి కొంచెం మందలించాడు కూడా. చూడండి, బ్రహ్మదేవుణ్ణి ఏమని మందలించాడంటే, ఇకపై ఎప్పుడు ఇలా వరాలు ఇవ్వకు, నువ్వు రాక్షసులకు దయచేసి ఇలాంటి వరాలు ఇవ్వద్దని చెప్పాడు అనమాట. ఎందుకంటే నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. ఏమని ప్రతిజ్ఞ తీసుకున్నాను? నేను బ్రాహ్మణుని మాట, భక్తుని మాట ఎప్పుడూ వమ్ము కాకుండా చూస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. నేను ప్రతిజ్ఞ చేశాను కదా అని చెప్పి నువ్వు వరాలు ఇచ్చేస్తూ ఉన్నావు అనుకో. ఎందుకంటే అలా మాట తప్పకూడదు. అలాగే మళ్ళీ బ్రహ్మదేవుని కూడా మరి క్రమశిక్షణలో పెట్టాలి కదా. బ్రహ్మదేవుని కూడా క్రమశిక్షణలో పెట్టాలా లేదా? అందుకే ఏం చెప్పాడు? ఒక శ్లోకం ఉంది అందులో, మైవం విభో సురాణాం తే ప్రదేయ పద్మ సంభవ వరాక్రూర నిసర్గాణం అహీనాం అమృతం యథా అని చెప్పన్నాడు. ఏమన్నాడంటే, రాక్షసులకు దయచేసి ఇలాంటి వరాలు ఇవ్వద్దు ఎప్పుడు కూడా. ఓ పద్మ సంభవ అంటే ఎవరు? పద్మం నుండి ఉద్భవించిన వాడవా, ఓ నా ప్రియమైన బ్రహ్మదేవా. ఇక్కడేమన్నాడు చూడండి శ్లోకంలో, ఇక్కడ ఒక చక్కటి ఉపమానం వాడారు ఇక్కడ. అహీనాం అమృతం యథ. అహీనాం అమృతం యథ. అహి అంటే ఎవరు? సర్పము అని అర్థం. అమృతం యథ అంటే విషసర్పానికి పాలు పోసి పెంచడం ఎంత ప్రమాదకరమో, పుట్టుకతోనే క్రూరత్వం అసూయ నిండిన రాక్షసులకు వరాలు ఇవ్వడం కూడా అంతే ప్రమాదకరం. అందుకే ఇక మీదట ఏ రాక్షసుడికి ఇలాంటి వరాలు ఇవ్వద్దని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని చెప్పి అన్నాడు స్వామి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు ఆ తండ్రి కొంటాడు కదా అని చెప్పి వాళ్ళ చెప్పులు ఎప్పుడు పెడితే అప్పుడు విసిరేస్తుంటారు. అంతే కదా. తల్లిదండ్రులు ఇచ్చినవన్నీ ఎటొకటి ఇసిరి పాడేస్తుంటారు. వాళ్ళ ధీమా ఏంటి? పడేస్తే ఏమైందిలే, నాన్న మళ్ళీ కొంటాడు కదా అని చెప్పి. నాన్న కొంటాడు సరే, కానీ నాన్న మందలించాలి కూడా కదా. ఒక్కసారి చెవి పెట్టి ఏం చేయాలి? పిచ్చి పిచ్చి వేషాలకు ఇంకోసారి విసిరేవంటే మళ్ళీ నిన్ను విసిరేస్తాను అని చెప్పి అన్నారు. అంతే కదా. మరి బ్రహ్మదేవుడు ఎవరు? ఆయన పద్మసంభవుడు. ఆ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణువు యొక్క నాభి నుంచి వచ్చింది. కాబట్టి విష్ణువు యొక్క పుత్రుడే కదా ఆయన కూడా. కాబట్టి అందుకే మందలించాడు అనమాట. మరి హిరణ్యకశిపుడు ఏమనుకున్నాడు? అంతకుముందు వరం పొందినప్పుడు ఇంకేమిటి, అంతా మనకి బాగుంది, ఇప్పుడు ఏదో ఒక రకంగా బ్రహ్మదేవుడిని భలే మోసం చేసి నేను అమరత్వాన్ని సాధించేశానని సంబరపడిపోయాడు కదా. కానీ ఒక విషయం మాత్రం ఆలోచించలేకపోయాడు హిరణ్యకశిపుడు. చూడండి, ఎంతవాడికైనా సరే ఒక స్థాయిలో బుద్ధి పనిచేయదనమాట. అదేమిటంటే, బ్రహ్మదేవుడు తనకు అమరత్వం ఇవ్వలేనన్నాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి అమరత్వం లేదు. అలాంటప్పుడు ఈ సమస్త జీవుల జనన మరణాలను శాసించే మరో మహాశక్తి, అంటే బ్రహ్మ కంటే పై స్థాయిలో ఒక శక్తి ఉంటుంది అని గ్రహించలేకపోయాడు. అంతేనే కదా. బ్రహ్మదేవుడి కంటే ఉన్నతమైన శక్తి ఉందని గ్రహించాడా? లేదు. ఏమనుకున్నాడు? బ్రహ్మదేవుడే అంతిమమైన శక్తి అనుకున్నాడు. చూడండి, అతనికి అది తట్టలేదన్నమాట. గతంలో కూడా ఎవరు ఎదురించలేరు అనుకున్న ఎంతోమంది మహా రాక్షసులు కూడా సరిగ్గా ఇలాంటి వరాలే పొందారని హిరణ్యకశిపుడికి తెలుసు. చూడండి, కొన్ని హిరణ్యకశిపుడు ఏమన్నా మొదటివాడా? పూర్వం కూడా సృష్టి ఎప్పటి నుంచో ఉంది కదా. పూర్వం నుంచి అనేక మంది రాక్షసులు ఉన్నారా లేదా? వాళ్ళు కూడా అనేక రకాల వరాలు అడిగారా లేదా? అడిగారు. కానీ అందరి పరిస్థితి ఏమైంది? వాళ్ళ వరాలు చూస్తే వాళ్ళు అజేయులుగా కనిపించారు. కానీ వాళ్ళు అడిగిన వరాల్లోనే ఏదో ఒక లొసుగు ఉండడం వల్ల, అంతే కదా, వరాలు అడుగుతారు కానీ ఏదో లూప్ హోల్ ఉంటుందన్నమాట. లొసుగు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా చివరికి ఏమైపోయారు? హతమైపోయారు. ఆ విషయం కూడా తెలుసు ఎవరికి? హిరణ్యకశిపుడికి. కానీ హృదయంలో పరమాత్మ ఎవరు? కృష్ణుడే కదా. అందుకే వాడికి బుర్ర పనిచేయలేదనమాట. మనం చూస్తే రావణాసురుడి విషయం తీసుకోండి. రావణాసురుడు శివుడి నుండి ఎన్నో వరాలు పొందాడు. చూడండి,
రావణాసురుడు కూడా ఏ విధంగా నేను అంతం అవ్వకూడదు అని చెప్పి వరాలు అడిగాడు. కానీ రావణాసురుడు ఏమనుకున్నాడు? మనుషుల చేతిలో తనకు మరణం రాకూడదని మాత్రం అడగలేదు. ఎందుకు అడగలేదు చెప్పండి? ఎందుకంటే ఏమనుకున్నాడంటే, నాకు పరువు తక్కువ, మనిషి చేతిలో చావడం ఏంటి చిరాగ్గా అనుకున్నాడు. అనుకున్నాడా లేదా? సాధారణ మనిషికి భయపడి వరం అడగడం ఏమిటి? ఇది నాకు పరువుకి తక్కువ. భవిష్యత్తులో వచ్చేవాళ్ళు ఏమనుకుంటారు? రావణాసురుడు మనిషి చేతిలో చావకూడదని వరం అడిగాడు, అంటే మనిషి అంటే భయపడ్డాడు అని అనుకుంటారని చెప్పి ఏమన్నాడు? నాకు పరువు తక్కువ, మనిషి చేతిలో చావకుండా ఉండడం ఏమిటి అని చెప్పి అన్నాడు. కానీ చివరికి ఏమైంది? శ్రీరామచంద్రుడు ఎలా వచ్చాడు? ఆయన మనిషి రూపంలో వచ్చి వాడిని అంతం చేశాడనమాట. మరి హిరణ్యకశిపుడేమో ఎవరి వల్ల ఏ విధంగానూ తనకు చావు రాకుండా వరాలు అడిగేసి తనను మహామేధావి అనుకున్నాడా లేదా? మహామేధావి అని. కానీ దీన్ని ఏమంటారు? అతి తెలివి అంటారు. చూడండి, అర్థమైంది కదా? అసురులకి చాలా అతి తెలివితో వ్యవహరిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఇలా మొత్తానికి భక్తులు ఇచ్చినటువంటి వరాల వల్ల రాక్షసులకి అమరత్వం వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది, అంతే కదా? రావణాసురుడు వరం తీసుకున్నప్పుడు మనకేమనిపించింది? ఆ రావణాసురుడు కూడా ఇంకా చావు లేదనిపించింది. హిరణ్యకశిపుడికి అలా అనిపించింది. కానీ విష్ణువు ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేసి మొత్తానికి భక్తులు ఇచ్చిన మాటని గౌరవిస్తూనే వాళ్ళని చంపేస్తుంటాడు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి శాస్త్రాల్లో, అవేంటో కొన్ని చూద్దాం. బహుశా హిరణ్యకశిపుడు కూడా సృష్టి ప్రారంభంలోనో లేదా అంతకంటే ముందే జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకునే ఈ వరాలు అడిగి ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పూర్వం తన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప అసురులు, వాళ్ళు ఎలా సంహరించబడ్డారో అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇలా మరణం రాకూడదు, అలా మరణం రాకూడదు, ఇలా చావకూడదు, అలా చావకూడదు, అక్కడ చావకూడదు, ఇక్కడ చావకూడదు, ఇలాంటివన్నీ అడిగాడు. అయితే మనకి పూర్వం చూడండి, ఒక సృష్టికి పూర్వం మనం చూస్తే, సృష్టికి పూర్వం దేమిటి? సృష్టికి పూర్వం ఏమిటి? సృష్టిలోనే కదా ఈ రాక్షసులు వీళ్ళంతా వచ్చేది. మరి సృష్టికి పూర్వం కూడా అసురులు ఉన్నారా అంటే ఉన్నారు. అంటే ఏ సృష్టికి పూర్వం? బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ముందు, బ్రహ్మదేవుడు సృష్టింపబడక ముందు కాదు, బ్రహ్మదేవుడు సృష్టి చేయకముందు. ఎవరు వాళ్ళంటే, మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవి గుమిల నుండి మధుకైటపులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చారు. చూడండి, మీరు అడగవచ్చు, ఇదేమిటండి మహావిష్ణువు ఏమిటి, ఆయనకి చెవి గులువు ఉండడం ఏమిటి? మనం అంటే చెవిలో గులువు శుభ్రం చేసుకుంటాం, కానీ మహావిష్ణువుకి చెవిలో గులువు పట్టడం ఏమిటండి? అది ఆయన యొక్క లీల అన్నమాట. అదంతా కూడా మహావిష్ణువు యొక్క చెవి గులువు నుండి ఇద్దరు రాక్షసులు, భయంకరమైన రాక్షసులు. చూడండి, బ్రహ్మదేవుడి కంటే శక్తిమంతులు వాళ్ళు. ఎవరు? వాళ్ళ పేరు ఏమిటి? మధుకైటపులు అన్నమాట. అందుకే కదా కృష్ణుడిని మధుకైట భారే అంటామా లేదా? మధుకైట భారే అంటాం. మరి శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం మీద ఆసీనుడై సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వ సృష్టి గురించి తీవ్రంగా ధ్యానం చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇంకెవరు లేరు కదా అప్పుడు. బ్రహ్మదేవుడు ఉండగా ఇంకెవరు ఉన్నారా? సృష్టిలో ఆదిజీవి ఎవరు? బ్రహ్మదేవుడే. ఆయన ధ్యానం చేస్తున్నాడు ఎలా సృష్టించాలా అని చెప్పి. అప్పుడు ఆ విష్ణుమూర్తి అంటే మరొక వృత్తాంతం, ఒక వృత్తాంతంలో విష్ణు యొక్క చెమి గులుమి నుంచి పుట్టారని చెప్పబడింది. మరొక సందర్భంలో ఏమని చెప్పబడిందంటే, బ్రహ్మదేవుడు తీవ్రంగా ధ్యానం చేస్తున్న సమయంలో ఆయన ఏం చేశాడట? ఆ కమలం మీద 2 నీటి బిందువులు సృష్టించాడట. అందులో ఒక నీటి బిందువేమో తేనెలాగా మధురంగా ఉంది. దాని నుండి వచ్చిన వాడే మధు అనే రాక్షసుడు అనమాట. అంటే మధుకైటపుల గురించి ఇది మరొక కథ అనమాట. మధు అంటే అర్థం ఏమిటి? తీయగా ఉండేదని అర్థం, మధురం అని చెప్పి అంటాం కదా. కానీ ఈ మధు అనే రాక్షసుడు మాత్రం వీడు పూర్తి అజ్ఞానంతో చీకటితో నిండిన తమో గుణంలో ఉండిపోయినాడు అనమాట. పేరుకు మాత్రం మధు. రెండో బిందువు ఏదైతే ఉందో అదేమో కఠినంగా ఉంటుంది, అందుకే వాడి పేరు కైటపుడు. చూడండి, ఒకటి పేరు మధు, ఇంకొకటి పేరు కైటపుడు. వీడేమో పూర్తి రజోగుణంలో ఉన్నాడు అనమాట. ఒకడేమో తమో గుణంలో ఉన్నాడు, ఇంకొకడు రజోగుణంలో ఉన్నాడు. అంటే వీళ్ళు ఏమిటంటే ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆవేశంతో రగిలిపోతూ ఉండేవాడు అనమాట. అంతే కదా, రజస్తమో గుణాలు అవకాశం ఎలా ఉంటాయి? తమో గుణం అనేది దేనికి సంకేతం? మోహానికి సంకేతం. రజోగుణం అనేది ఆవేశానికి సంకేతం అనమాట. మరి ఈ మధుకైటపులు ఇద్దరు ఏం చేశారంటే దుర్గాదేవిని ఉపాసన చేశారు. మహాదేవి అంటారు ఆవిడనే. చూడండి, ఆమె భర్తను ఏమంటారు? మహాదేవుడు అంటారు. ఆమెనేమంటారు? మహాదేవి అని అంటారు. ఈ దుర్గాదేవి అనుగ్రహం కోసం
ఎంతో కఠినమైనటువంటి సుదీర్ఘమైనటువంటి తపస్సు చేశారనమాట. వాళ్ళ తపస్సుకు మెచ్చి దుర్గాదేవి వరం ఇచ్చింది. ఏమని? వాళ్ళు ఏమని అడిగారు తెలుసా వరం? చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ అనమాట ఇందులో. వాళ్ళు ఏమని వరం అడిగారంటే, మాకు మేముగా అంగీకరిస్తే తప్ప ఎవరి చేతిలోనో మరణం రాకూడదని అడిగారు. మీకు అర్థమైంది ఏమని అడిగారు? మాకు మేముగా అంగీకరిస్తే తప్ప ఎవరి చేతులను మాకు మరణం రాకూడదు. మరి వెంటనే ఆ తల్లి ఏమంది? తథాస్తు అని ప్రసాదించింది. ఇంకేమిటి, ఇంకా వాళ్ళు ఏమనుకున్నారు? ఎవడన్నా వాడికి వాడు చావాలనుకుంటాడా చెప్పండి? ఎవడో చావాలనుకున్నాడు. ఇంకా మనకి తిరుగులేదని చెప్పి విర్రవీగారు. సాధారణంగా రాక్షసులందరూ, బలవంతులైన రాక్షసులందరూ ఏం చేస్తారు చెప్పండి? వరాలు పొందాక ఏం చేస్తారు వాళ్ళు? రాక్షసులు మొత్తం అంతా అల్లకల్లోలం సృష్టిస్తారు కదా. మామూలుగా అయితే రాక్షసులు ఏం చేస్తారంటే, ముందు ఆ వరాలు రాగానే ముందు చేసే పని ఏమిటంటే దేవేంద్రుడి మీద దండెత్తుతారు సాధారణంగా. ఎందుకంటే స్వర్గలోకాన్ని ముందు ఆక్యుపై చేసుకోవాలన్నమాట. కానీ వీళ్ళు ఏకంగా ఏం చేశారో తెలుసా? బ్రహ్మదేవుడి మీదకి వీళ్ళు దాడి చేశారు. మధుకైటవులు ఏం చేశారు? అక్కడికి వెళ్ళి ఆయన ఏమో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గర ఉన్న వేదాలను అపహరించేశారు. చూడండి, మనం చూస్తుంటాం కదా, ఒక్కోసారి ఏదైనా ఒకసారి పిల్లలు వచ్చి ఏదో పుస్తకాలు పట్టుకుపోతుంటారు, ఇలాంటివి చేస్తుంటారు. అలాగే మధుకైటవులు బ్రహ్మదేవుడు ధ్యానం చేసుకుంటుంటే ఆయన దగ్గర ఉన్న వేదాలను అపహరించి పాతాళ లోకాలు దాక్కున్నారు వీళ్ళు. చూడండి, మరి ఇంక బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? సహాయం కోసం విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన నిద్రలేపి ప్రార్థించాడు. ఎప్పుడు ఏం జరిగినా బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? క్షీరోదక సముద్రం దగ్గరికి వెళ్ళి పురుష సూక్తంతో విష్ణువుని కీర్తిస్తే విష్ణువుని నిద్ర లేపేటువంటి, మనం సాధారణంగా ఎవరు నిద్రపోతుంటే వెళ్ళి లేవండి 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 అంటాం కదా. కానీ విష్ణువుని నిద్ర లేపే మార్గం ఏమిటంటే పురుష సూక్తం చదవాలన్నమాట. బ్రహ్మదేవుడు వెళ్ళి పురుష సూక్తం చదువుతాడు. చదివితే అప్పుడు మళ్ళీ మహావిష్ణువు నిద్ర లేచి సరే ఏమిటి నీకు వచ్చిన సమస్య ఏమిటి అని చెప్పి అడిగితే బ్రహ్మదేవుడు చెప్తాడు, వింటాడు. అటు చూస్తే ఆ ఇద్దరు రాక్షసులు సాక్షాత్తు విష్ణుమూర్తితోనే యుద్ధం చేయాలని తహతహలాడాడు. చూడండి, ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా ఏం చేయలేడని తెలుసు వాళ్ళకి. కానీ విష్ణుమూర్తి మాత్రం తన భక్తురాలైన మహాదేవి ఇచ్చిన వరాన్ని, ఆమె మాటను నిలబెట్టాలనుకున్నాడు. చూడండి, ఆయన చంపేయచ్చు కావాలంటే వెళ్ళి నేరుగా. కానీ ఇక్కడ మళ్ళీ వచ్చిన చిక్కేమిటి? భక్తులు ఇచ్చిన మాట వమ్మ అవ్వకూడదు కదా. మరి ఎవరు మహాదేవి? ఎవరు? నారాయణి అని చెప్పి చెప్పబడింది. నారాయణి అంటే నారాయణుని యొక్క శక్తి ఆమె, విష్ణువు యొక్క భక్తురాలు ఆమె. మరి ఆమె ఇచ్చినటువంటి మాట పోతుందే నేను చంపేస్తే ఎలా? ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక మార్గం కనుక్కోవాలి. వాళ్ళు ఏమైనా వరం అడిగారు? వాళ్ళు అడిగిన వరం ఏమిటి? మా అంతటి మేమే చనిపోవాలనుకుంటే తప్ప మేము చావకూడదు అని చెప్పన్నారు. మరి వాళ్ళంతటి వాళ్ళే చనిపోవాలని ఎలా అనుకుంటారు చెప్పండి? అందుకే ఆయన ఏం చేశారంటే వాళ్ళని ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే ఏం చేయగలడు? ఏం చేయలేడు కదా. విష్ణువు కూడా ఏం చేయలేని పరిస్థితి. మరి వాళ్ళిద్దరూ ఏం చేశారు? విష్ణువు కూడా ఏమీ చేయకపోవడం వల్ల ఓటమి ఎరుగని వాళ్ళలాగా మిగిలిపోయారనమాట. ఇంకా వాళ్ళని ఎదురించేవాడే లేడు. విష్ణువు కూడా పట్టించుకోకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అయితే విష్ణువు ఏం చేశాడంటే వాళ్ళని ఏమీ చేయకుండా వీళ్ళతో యుద్ధానికైతే కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పొగిడాడు అనమాట. వెళ్ళి విష్ణువు ఎవరని? మధుకైటవులు. ఏమనంటే, ఓహో మీరు చాలా బలవంతుల్లాగా ఉన్నారే, మీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకోండి అన్నాడు. ఎవరు? విష్ణువు వెళ్ళి ఇస్తానంటే వాళ్ళు ఏమన్నారు? విష్ణుమూర్తి చాలా తెలివిగా వాళ్ళని బోల్తా కొట్టించాడు అనమాట. ఎలా బోల్తా కొట్టించాడో చూడండి. ఎప్పుడైతే విష్ణువు వెళ్ళి మీరు ఏదైనా వరం కోరుకుంటే అంటే వాళ్ళు ఏం చేశారంటే పగలబడి నవ్వుతూ మమ్మల్ని నువ్వు ఓడించలేవు, నువ్వు మాకు వరం ఇవ్వడం కాదు, నేనే మీకు వరం ఇస్తాను తీసుకో అని చెప్పి అడిగారు. ఇంకేంటి, అయిపోయింది అక్కడితో. నువ్వెవడవయ్యా మాకు వరం ఇవ్వడానికి? మేమన్నా చిన్నపిల్ల వాళ్ళకి కనిపిస్తున్నావా? మేము మీకు వరం ఇస్తాం, కావాలంటే తీసుకో, నీకేం కావాలి అడుగు అని చెప్పి అన్నాడు. అహంకారంతో. వెంటనే విష్ణు ఏమన్నాడు? మిమ్మల్ని సంహరించే వరాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. అయిపోయింది కదా, ఇంకేముంటుంది. మిమ్మల్ని సంహరించే వరం నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు. మరి మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి కదా. మరి ఇంకా అర్థమైపోయింది వాళ్ళకి, ఇంకేమిటి మనం చచ్చాము, ఇంకా అయిపోయింది. మరి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. కానీ వాళ్ళు అంత సులభంగా ఊడిపోవడానికి సిద్ధపడలేదనమాట. అందుకే విష్ణుమూర్తి ఏమన్నారంటే, సరే నువ్వు మమ్మల్ని చంపొచ్చు, కానీ నీళ్లలో కాకుండా ఇంకెక్కడైనా చంపుకో అని చెప్పన్నారు. ఎందుకంటే ఆ సమయంలో ముల్లోకాలు కూడా పూర్తిగా ప్రళయజలంతో నిండిపోయి ఉన్నాయన్నమాట. చూడండి, అర్థమవుతుంది కదా. ప్రళయజలంతో మునిగిపోయి ఉన్నాయి. సృష్టి ఆరంభంలో ఎలా ఉంటుంది పరిస్థితి? మొత్తం ఈ
ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో అందులో మొత్తం ఎక్కువ శాతం భాగం అంతా కూడా ప్రళయ జలాల్లో మిగిలిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ప్రళయ జలాల్లోనే చంపాలి, కానీ మనం ప్రళయ జలాల్లో చంపబడకూడదు అనగానే అప్పుడు మహావిష్ణువు ఏం చేశారంటే ఆయన తన తొడలను నీటి మట్టం కంటే ఎక్కువ పెంచాడనమాట. చూడండి, ఆయన శయనించి ఉంటాడు కదా, గర్భోదక సముద్రంలో శయనించి ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడు, తన తొడల్ని పైకి లేపాడు అనమాట. దానికి తగ్గట్టుగా రాక్షసులు కూడా తమ శరీరాలని భారీగా పెంచేశారు. కానీ విష్ణుమూర్తి ఇంకా వాళ్ళకంటే మరింత ఎత్తుకు తన తొడలను విస్తరించి ఆ మధుకైటబుల్ని పట్టుకొని వారిని తన తొడల మీద పడుకోబెట్టి తన సుదర్శన చక్రంతో వాళ్ళ తలలు నరికేశాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తడవకూడదు కదా మరి, అందుకే ఏం చేశాడు, చక్కగా ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు ఒడిలో పడుకోబెట్టుకున్నాడు హిరణ్యకశిపుడిని, అదే నరసింహస్వామి ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడిని తొడలపై పడుకోబెట్టుకున్నాడో, అలాగే మధుకైటబులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని పట్టుకుని ఆయన ఏం చేశాడు, తన ఒడిలో పడుకోబెట్టుకొని సుదర్శన చక్రంతో అయిపోయింది పని. మరొక ఉదాహరణ చూద్దాం. మనకి సుందుడు ఉపసుందుడు అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అనమాట. సుందుడు ఉపసుందుడు వీళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా ఏం చేశారు, ముల్లోకాలను గడగడలాడించేలాగా ఒక గొప్ప చాలా కఠినమైనటువంటి తపస్సు చేశారనమాట. వాళ్ళు కూడా బ్రహ్మదేవుడి నుంచి వరం పొందారు. వాళ్ళు ఏమని అడిగారు, వాళ్ళు కూడా అమరత్వం కావాలని అడిగారు. కానీ అమరత్వం ఇవ్వగలదా బ్రహ్మదేవుడు? కుదరదు కదా. కుదరకపోవడంతో వాళ్ళు కూడా ఒక తెలివైన వరం అడిగారు అనమాట. చూడండి, అతి తెలివి అనమాట వీళ్ళందరికీ, అసురులకి. ఏమని అడిగారంటే, మమ్మల్ని ఎవరూ జయించలేని విధంగా మరియు ఎవరూ చంపలేని విధంగా ఒకవేళ మాకు చావంటూ వస్తే అది మా చేతిలోనే, మేము చనిపోతే తప్ప ఇంకెవరి చేతిలోనూ మాకు మరణం సంభవించకూడదని అడిగారు. చూడండి, అంటే వాళ్ళు అడిగింది ఏమిటి, ఎలా మరణిస్తారట వాళ్ళు? సుందుడు ఉపసుందుడు వాళ్ళల్లో వాళ్ళు చంపుకుంటే తప్ప ఎవడో బయట వాడు వచ్చి చంపలేడు వాళ్ళని. చూడండి, ఇప్పుడు ఎలా మరి? వాళ్ళకి ఆ విషయం తెలిస్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటారా చెప్పండి? గొడవ పెట్టుకుంటారు? అసలు వాళ్ళు గొడవ పెట్టుకోరు. ఎందుకని? గొడవ పెట్టుకుంటే చనిపోతారు. చూడండి, వాళ్ళిద్దరూ విడదీయలేని విధంగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటారనే ఆలోచనే వాళ్ళకి రాలేదనమాట. ఎందుకంటే దాని గురించి మర్చిపో, ఇంకా గొడవలు మర్చిపోండి, చక్కగా హ్యాపీ ఎంజాయ్ చేద్దాం అంతే. చూడండి, అంతే కదా. వరం దొరికింది కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా రాక్షసులందరూ ఏం చేస్తారు, మళ్ళీ ఏ పనులు మొదలుపెట్టారు, ఘోరాలకి పాల్పడ్డారు. బ్రాహ్మణుల్ని చంపడం, వేదధర్మాన్ని నాశనం చేయడం, ఇలాంటి ఘోరాలు మొదలుపెట్టారు. అప్పుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువు ఆయన అంతర్యామిగా ఉండి అనుగ్రహించిన ప్రేరణతో, అంతర్యామి అంటే ఏమిటి, పరమాత్మగా ఉన్నాడు కదా, పరమాత్మగా ఆయన ప్రేరణ ఇచ్చాడు బ్రహ్మదేవుడికి. ఏం చేశాడు, ఏం ఆలోచన ఇచ్చాడంటే, నువ్వు ఒక పని చేయి, ఈ సృష్టిలోనే అత్యంత అందమైన ఒక స్త్రీని సృష్టించమని ఆదేశం ఇచ్చాడనమాట బ్రహ్మదేవుడికి. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, విశ్వకర్మని పిలిచాడు. విశ్వకర్మని పిలిచి, చూడు, ఈ సృష్టిలోనే అందరికంటే అత్యంత సుందరీమణి అయినటువంటి స్త్రీని సృష్టించు అని చెప్పాను. అర్థమవుతుంది కదా. అప్పుడు విశ్వకర్మ ఏం చేశాడంటే తిలోత్తమను సృష్టించాడు అనమాట. తిలోత్తమ ఆమెను సృష్టించాడు. ఆ పేరుకు తగ్గట్లే తిలోత్తమ అంటే ఏమిటో తెలుసా? ఆమె శరీరంలో తిలము అంటే ఏమిటి? తిలము అంటే నువ్వులు, తెలుసు కదా, నువ్వు అంటే నువ్వు గింజ పరిమాణంలో ప్రతి అణువు కూడా చాలా సుందరంగా ఉంటుందన్నమాట. అది తిలోత్తమ అంటే అర్థం. ఆమె శరీరంలో పేరుకు తగినట్లు ఆమె శరీరంలో ప్రతి అణువు ఎంతో అద్భుతంగా అందంతో తీర్చిదిద్దబడి ఉంది. ఆవిడేం చేసింది, ఆ సుందోపసుందులను ఆకర్షించి వాళ్ళ మధ్య గొడవ పెట్టిందనమాట. ఏమని గొడవ పెట్టిందంటే, ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏమందంటే, నేను మీ ఇద్దరిలో కేవలం ఒకరికే సొంతం అవుతానని చెప్పింది. అయిపోయింది, ఇంక చచ్చారు ఆవిడ. అంతే కదా, మీ ఇద్దరిలో ఎవరో ఒకరికే సొంతం అవుతానని చెప్పింది. దానితో ఆమె కోసం ఆ ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారు, ఒకరితో ఒకరు భయంకరంగా పోరాడుకొని చివరికి ఒకరి చేతిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ ఇక్కడ కూడా ఉదాహరణ ఏమిటి, మళ్ళీ బ్రహ్మదేవుడు ఇచ్చిన మాట నెరవేరింది, అలాగే వాళ్ళ సంహారం కూడా జరిగింది. మరొక ఉదాహరణ చూస్తే తారకాసురుడు. ఎంతమందికి తెలుసు తారకాసురుడు గురించి? తారకాసురుడు అనేటువంటి ఒక మహారాక్షసుడు కూడా బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని వరాలు పొందడం కోసం చాలా కఠోరమైన తపస్సు చేశాడనమాట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, యథావిధిగా మళ్ళీ వరాలు ప్రసాదించేశాడు. అయితే తారకాసురుడు కేవలం రెండు వరాలను కోరుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా వరాలు అడిగేటప్పుడు అప్పటి దేశకాలమైన పరిస్థితులను బట్టి వరాలు కోరుకుంటారు. తారకాసురుడు అడిగినటువంటి వరాల్లో మొదటిది ఏమిటంటే,
ఈ ముల్లోకాల్లో నాకు సాటి వచ్చే వీరుడు ఎవరు ఉండకూడదు, మొదటి వరం. రెండో వరం ఏమిటంటే కేవలం పరమశివుని కుమారుడి చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించాలి అని. చూడండి, అర్థమైంది కదా ఏమిటి వరాలు? ఒకటి, నాకు సాటి వచ్చే వీరుడు ఎవరు ఉండకూడదు. రెండవది, పరమశివుడి కుమారుడి చేతిలోనే నాకు మరణం సంభవించాలి. అయితే ఎందుకు అలా అడిగాడంటే ఆ సమయంలో పరిస్థితి ఏమిటంటే, ఇప్పుడు మనం భాగవతం 4వ స్కందం చర్చిస్తున్నాం. సతీదేవి ఏం చేస్తుందామె? ఆత్మాహుతి చేసుకుంటుంది కదా. సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు చాలా తీవ్రమైనటువంటి ధ్యానమగ్నుడు అయిపోతాడనమాట. తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ గాఢమైన ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు అనమాట. కఠినమైన యోగిలాగా పూర్తి వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అతడికి తెలుసు, ఏమని తెలుసు? శివుడికి ఎలాగో భార్య లేదు, భార్య చనిపోయింది, ఇంకా సంతానం ఎలా వస్తుంది? భార్య లేకుండా సంతానం వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఏం చేశాడు? శివుడి కుమారుడి చేతిలో మరణించాలన్నాడు. అతడేమనుకున్నాడు? శివుడు ఎలాగో ఇంకా భార్య చనిపోయిందని వైరాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎలాగో సంతానం కలగదు, ఆయనకి సంతానం కలగకపోతే నన్ను చంపేవాడు ఎవడు ఉండడు అనుకున్నాడు. అంటే ఇంకా శివుడికి వివాహమే కానప్పుడు ఇంకా పుత్రుడు ఎలా వస్తాడు అని అనుకున్నాడు అనమాట. ఆ విధంగా తారకాసురుడు ఏం చేశాడు? మళ్ళీ స్వర్గలోకంపై దండెత్తి మళ్ళీ మామూలే దేవతలందరినీ తరిమి కొట్టడం. అప్పుడు మళ్ళీ దేవేంద్రుడు పరిగెత్తుకొచ్చి బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి, దేవా దేవా చూడండి, మీరే మాకు సహాయం చేయాలి, ఇదంతా మీ వల్లే జరిగింది చూడండి. ఎందుకంటే ఆ రాక్షసుడు బలవంతుడై మమ్మల్ని ఇంత దారుణంగా పీడిస్తున్నాడంటే దానికి మీ ఇచ్చినటువంటి వరమే కారణం చూడండి. అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, నేనేం చేయలేను నాయన, ఒకవేళ పరమశివుడికి కుమారుడు పుడితే తప్ప వాడిని సంహరించడం మరొకటి వల్ల కాదు అని చెప్పన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏదో ఒక విధంగా పరమశివుడికి కుమారుడు కలిగేలా చేయాలన్నమాట. అది ఎలా సాధ్యం అవుతుందని ఆలోచించారు. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇంద్రుడు ఎప్పట్లాగానే, ఇంద్రుడు ఏం చేస్తాడు సాధారణంగా చెప్పండి? ఎవరైనా తీవ్రమైన తపస్సు చేస్తే ఏం చేస్తాడు? తపస్సు భగ్నం చేయడానికి ఏదో చేయాలి కదా. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? ఎప్పట్లాగే పన్నాగం పన్నాడు. కామదేవుడైన మన్మధుణ్ణి అలాగే అతడి భార్య అయినటువంటి రతీదేవిని అక్కడికి పంపాడు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే పరమశివుడి మనసులో ఎలాగైనా సరే అలజడి రేపాలని చూశారు. ఆ కార్యాన్ని చేయడం కోసం ఎప్పట్లాగే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళిద్దరూ విడిగా వెళ్ళరనమాట. అప్సరసలను కూడా తీసుకువెళ్ళారు. వెంటనే అక్కడికి వెళ్ళి ఒక ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని సృష్టించారు. అంటే వసంతకాలంలాగా మార్చేశారు ఆయన ఉన్నటువంటి ప్రదేశాన్ని. శ్మశానం ఆయన ఉండేది కదా, కానీ వసంత ఋతువులాగా మార్చేశారనమాట. మధురమైన సంగీతాన్ని వినిపించారు. సరిగ్గా అదే సమయాన్ని చూసుకుని మన్మధుడు ఏం చేశాడు? తన పూల బాణాన్ని పరమశివుడిపైకి ప్రయోగించాడు. ఆ బాణం తగలగానే శివుడికి హృదయంలో పార్వతీదేవి పట్ల ఒక ఆకర్షణ లాంటి శక్తి మెల్లగా ఆవరిస్తున్నట్టుగా అనిపించింది అనమాట. చూడండి, పూర్తిగా వశం కాలేదు ఆయన. ఆయనకి మొదలైంది ఆలోచన ఏమిటి? సతీదేవి ఆమె వెళ్ళిపోయింది కదా, ఆమె లేదు కదా. ఈ పార్వతీదేవి మీద ఆకర్షణ కలుగుతున్నట్టుగా ఏదో ఒక మబ్బులాగా కమ్ముకున్నట్టుగా అనిపించింది అనమాట. వెంటనే ఆయనకి విషయం అర్థమైంది. ఓహో, ఇది మన్మధుడి పని అన్నమాట. మన్మధుడు వేసిన బాణాలకి నేను నశించిపోవడమా అని శివుడు అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? ఉగ్రరూపంతో ఆయన కన్నెత్తి చూసేసరికి మన్మధుడు కాలి బూడిదైపోయాడు. అతడి దేహం క్షణాల్లో భస్మం అయిపోయింది అనమాట. చూడండి, అయితే ఇదంతా చాలా పెద్ద కథ మనకి పురాణాల్లో చూస్తే. మొత్తానికి పార్వతీదేవి ఈ కథలో అనేక మలుపులు ఉన్నాయన్నమాట మీరు చదివితే. ఇవన్నీ క్లుప్తంగా చెప్పాలంటే మొత్తానికి ఏదో ఒక విధంగా పార్వతీదేవి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటుంది. ప్రసన్నం చేసుకుని శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఎవరు జన్మించారు? కార్తికేయుడు జన్మించాడు. ఆ కార్తికేయుడు దేవతలకి సైన్యాధ్యక్షుడై ఉన్నాడు. శివుని కుమారుడిగా ఆ తారకాసురుణ్ణి అంతం చేశాడనమాట. మరి ఈ ప్రేరణ కూడా ఇచ్చింది ఎవరు? మళ్ళీ ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు ఈ ఆలోచన? మళ్ళీ విష్ణువు ఇచ్చిన ఆలోచనే. మళ్ళీ ఈ విధంగా ఏమైంది? మళ్ళీ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం నెరవేరింది. అంటే మళ్ళీ తన హృదయంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు ప్రసాదించిన ప్రేరణతోనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు? తన మాటను ఎక్కడ తప్పలేదు. ఇటు తన వరం నిలబడేలా, అటు ఆ రాక్షసుడు అంతమయ్యేలా ఒక అద్భుతమైనటువంటి పరిస్థితిని సృష్టించాడు అనమాట బ్రహ్మదేవుడు. కాబట్టి ఇలా మనం చూస్తే చరిత్రలో వరాలు పొంది అసురులు కావాలని ప్రయత్నించిన వాళ్ళలో హిరణ్యకశిపుడు ఏమో మొదటివాడు కాదనమాట. హిరణ్యకశిపుడు ఏమో మొదటి అసురుడు కాదు. అలాంటి అసురుల్ని చంపడానికి అవతరించిన వాళ్ళలో నరసింహస్వామి మొదటివాడు కాదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎంతోమంది అసురులు పుడుతూనే ఉంటారు. కాబట్టి ఇది ఇప్పటితో ఆగిపోయేది కదనమాట.
అందుకే మనం భక్తులైనటువంటి మనం, సాధారణ మనుషులైనటువంటి మనం రాక్షసుల్లో ఆలోచించకూడదు అనమాట. మనం భక్తుల్లో ఆలోచించాలి. మనకి శ్రేయస్కరం ఏమిటంటే ఎప్పుడు మనం కృష్ణునికి భక్తులుగా ఉండడమే మనకి శ్రేయస్కరం. అంటే చూడండి, ప్రతి మనిషికి కూడా అమరత్వం పొందాలనే కోరిక ఉండొచ్చు. అందులో తప్పేమైనా ఉందా? వాస్తవానికి మనం అమరంలోనే కదా. అమరత్వం పొందాలనే కోరిక ఉండడంలో తప్పు కాదనమాట. కానీ మనం ఎలా పొందడానికి ప్రయత్నం చేయకూడదు అమరత్వాన్ని? ఎవరు చేసినట్టుగా చేయకూడదు. రాక్షసులు చేసినట్టుగా అమరత్వం కోసం మనం ప్రయత్నించకూడదు. మరి మనం ప్రయత్నించాల్సింది ఏంటంటే ఆ శ్రీకృష్ణుడికి, ఆ నరసింహస్వామికి నిత్య సేవకులుగా మిగిలిపోవాలని మనం కోరుకోవాలి తప్ప అదే మనకి అమరత్వం అన్నమాట. మన అమరత్వం ఏమిటి? నిత్య కృష్ణ సేవ. ఎందుకంటే మన యొక్క స్వభావం ఏమిటి? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. మనకి అమరత్వం ఏమిటో తెలుసా? మనకు ఎల్లప్పుడూ కృష్ణుడి సేవలో ఉండాలి. అదే మన అమరత్వం. భక్తుడు ఎన్నిసార్లు పుట్టి మరణించడానికైనా భయపడడు. కానీ భక్తుడు కోరుకునేది ఒకటే, నేను ఎక్కడ పుట్టినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, భక్తివినోద ఠాకూర్ వారు చెప్తారు, ఏమంటారు? నేను ఒక కీటకముగా పుట్టినా సరే భక్తుల ఇంట్లో నన్ను పుట్టించు అంటారు. కాబట్టి భక్తుడు అది కోరుకుంటాడు, నాకు అమరత్వం కావాలి, మోక్షం కావాలి. ఇవన్నీ రాక్షసులు అడిగే కోరికలు అనమాట. భక్తుడు ఏమనుకుంటాడు? నేను ఎక్కడుంటే నాకు ఎందుకు? బ్రహ్మజ్యోతి అయితే ఏమిటి, ఆధ్యాత్మిక ప్రపంచం అయితే ఏమిటి, భౌతిక ప్రపంచం అయితే ఏమిటి, ఏ రూపం అయితే నాకెందుకు? ఎక్కడున్నా నాకు ఆ రాముని సేవ, ఆ కృష్ణుని సేవ, నాకు ఆ నరసింహ భగవానుని సేవలో నేను ఉండాలి. కాబట్టి మనం ఆ విధమైనటువంటి అమరత్వాన్ని మనం కోరుకోవాలి. అంతేగాని మనం కూడా రాక్షసుల్లాగా ఏం చేయకూడదు. రాక్షసుల్లాగా మనం అమరత్వానికి ప్రయత్నం చేయకూడదు. మరి ఇప్పుడు కలియుగంలో రాక్షసులు ఉన్నారా లేరా? అందరూ రాక్షసులే. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా అమరత్వాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎలాగో తెలుసా? సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా. చూడండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా. ప్రభుత్వాలు ఎందుకోసం ఈ సైన్స్ అండ్ డెవలప్మెంట్కి, రీసెర్చ్కి ఇన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా కేటాయిస్తాయి తెలుసా? వాళ్ళు ఏదో చంద్రగ్రహం మీదకి వెళ్ళి, కుజుడు మీదకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి మనకి చావు లేకుండా చేస్తారనేటువంటి ఒక నమ్మకంతో ఏం చేస్తారు? వాళ్ళకి నిధులు కేటాయిస్తూ ఉంటారు. మనకు కూడా ఎక్కువ విశ్వాసం ఎవరి మీద? సైంటిస్టుల మీద, భగవంతుడి మీద విశ్వాసం మనకి. సైంటిస్టుల మీద కదా. మనం కాలేజీకి వెళ్ళి మీరు ఎక్కడైనా సరే చూడండి, భగవాన్ వాచ్ అంటే ఎవడు వినడు. ఐన్స్టీన్ వాచ్ అన్నాం అనుకున్నాము, ఇదేదో వినాలైతే ఐన్స్టీన్ ఏదో చెప్పాడట అనుకుంటారు. సో మనకు కూడా ఈ అసుర స్వభావం, ఈ సైంటిస్టులు, ఈ రాజకీయ నాయకులు, వీళ్ళు ఏర్పాటు చేసిన విధానాల మీదే నమ్మకం ఎక్కువ, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి విధానాల మీద మనకి నమ్మకం ఉండదన్నమాట. చూడండి, అర్థవుతుంది కదా. కాబట్టి మన అందరిలో కూడా ఈ రాక్షస స్వభావం ఉందన్నమాట. అందుకే మనం నరసింహస్వామిని ఏమని ప్రార్థించాలి? ఎందుకంటే కలియుగంలో ఎలాగో భగవంతుడు ఇచ్చి జనాన్ని సంహరించడం అనేది ఇప్పుడు జరగదు. ఎందుకంటే అది ఎప్పుడు చేస్తాడైనా? ఎవరైతే ఈ చైతన్య మహాప్రభు ప్రారంభించిన హరినామ సంకీర్తన ఉద్యమం ఏదైతుందో దాని నుండి తప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడానికి కలియుగ అంతంలో వస్తాడు ఆయన, కల్కిగా. చూడండి, ఈలోపు ఆయన రాడు, ఆయుధాన్ని పట్టడు. ఈలోపు మనం చంపాల్సింది మనుషుల్ని కాదు. ఎవరిని చంపాలి? మనలో ఉన్నటువంటి 6 రాక్షసుల్ని చంపాలి. ఎవరు వాళ్ళు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటివి. అర్థమవుతుంది కదా. కాబట్టి సత్యయుగంలో అసురులు అనేవాళ్ళు వేరే లోకాల్లో ఉండేవాళ్ళు. త్రేతాయుగంలో ఒకే లోకంలో ఉండేవారు. ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో ఉండేవారు. కలియుగంలో ప్రతి వ్యక్తిలోనూ ఉన్నారు. నాలోనూ ఉన్నారు, మీలోనూ ఉన్నారు. మీలో ఉన్నారు లేదు నాకు తెలియదు, నాలో ఉన్నారు మొత్తానికి. కాబట్టి ఆ అసురుల్ని సంహరించడానికి మనం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని మనం జపించాలి. అలాగే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కువగా ఈ సైంటిస్టుల మీద, రాజకీయ నాయకుల మీద, సంఘ సంస్కర్తల మీద, విధానకర్తల మీద మన విశ్వాసాన్ని పెట్టుకోకుండా మనం భగవంతుడి మీద, భగవంతుడిచ్చిన శాస్త్ర నిర్దేశాల మీద, భగవద్గీత భాగవతంలో ఉన్నటువంటి బోధనలపై మన విశ్వాసాన్ని పెట్టుకొని మళ్ళీ మనం భగవంతుడిచ్చిన జీవన విధానం వైపుకి మనం వెళ్ళాలన్నమాట. అది మనం ఈ నృసింహ చతుర్దశి సందర్భంగా మనం స్వీకరించాల్సినటువంటి సంకల్పం. శ్రీ నృసింహదేవ్ భగవానికి జై. హరే కృష్ణ.
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. 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 అవును, అవును. సకృదేవ ప్రపన్నాయే. అవును, అవును, అవును. అవి రెండు కూడా అందులోకి వస్తాయి. శాస్త్రాలు అనేక ఉదాహరణలు ఉన్నాయి మనం విశ్లేషణ చేసినట్లయితే. అవును. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? సరే, ఇప్పుడు ఆరతి కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా ఉత్సాహంగా నృత్యం చేయండి. తర్వాత అందరికీ కూడా ప్రసాద వితరణ ఉంటుంది. శ్రీ నరసింహ చతుర్దశి మహామహోత్సవం కీ జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ, పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.